వచ్చిన పని చూసుకొని వెళ్తానమ్మా. ఇది మర్యాదస్తుల లక్షణం. చెప్పండి, అప్పు తీసుకోవడానికి వచ్చారా, వడ్డీ ఇవ్వడానికి వచ్చారా? తీసుకున్న అప్పు తీర్చడానికి వచ్చానమ్మా. అప్పు తీర్చడానికి వచ్చావా? అవునమ్మా, మీ దగ్గర తీసుకున్న 1,00,000 రూపాయలు ఇవ్వడానికే వచ్చానమ్మా. పైకిలేరా. అమ్మా నిన్నేరా పైకిలే. ఏంటమ్మా ఇందాక సారు గారు అని అప్పు కడతానంటే అరే ఒరే అంటున్నారేంటమ్మా? మరి నువ్వేమైనా అప్పు తీసుకోవడానికి వచ్చావా, పీటల మీద కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి? చేతో పావు గంట నుంచి ఆ పీట మీద ఫ్రీగా కూర్చున్నందుకు వీడికి 100 ఫైన్. ఆల్రెడీ ఈడికి 100 ఫైన్ వేసేసానమ్మా. కూర్చున్నందుకు 100? ఏయ్, ఎక్కువ మాట్లాడితే ఇక్కడ నిలబడినందుకు 100 ఫైన్ వేస్తాను. వద్దులేమ్మా, ముందు మీ డబ్బు తీసుకుని తనఖా పెట్టిన కాగితాలు ఇచ్చేయండి అమ్మా. చేతు, శుక్రవారం కొత్త అప్పు ఇవ్వటం తప్ప పాత అప్పు తీసుకోమని చెప్పలేదా? ఎప్పుడో చెప్పానమ్మా, పాపం మర్చిపోయి ఉంటాడు. మరి ఎప్పుడు తీసుకుంటారమ్మా? వచ్చే నెల 16వ తారీఖున చాలా మంచి రోజని మా పంతులు గారు చెప్పారు. ఆ రోజు తెచ్చివ్వు. నెల రోజులు ఆగాల? లేదంటే ఆ పై వచ్చే నెల ఇంకో మంచి రోజు ఉందంట. వద్దులేమ్మా, వచ్చే నెల వస్తాలేమ్మా. అమ్మా, నాకు డౌటు, వాడు అప్పు తీర్చేస్తానంటే తిప్పి పంపించేసావేంటమ్మా? అప్పు ఇప్పుడు తీసుకుంటే వడ్డీ 10,000 వస్తుంది. అది వచ్చే నెల తీసుకుంటే 20,000. నువ్వు సూపర్ అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, వారిని మీకో శుభవార్త ఇచ్చానమ్మా. ఏంటది? మెయిన్ రోడ్ లో ఉన్న సూపర్ మార్కెట్ లో లాటరీ పెట్టారంటమ్మా. అందులో గానీ ప్రైజ్ తగిలితే చాలా వస్తువులు ఇస్తారంటమ్మా. ఎంత వస్తాయిరా? నాకు తెలియదమ్మా, కానీ చాలా మంది ఆడవాళ్ళు బారులు నిలబడ్డారమ్మా. చెబితే మీరు కూడా వెళ్తారని పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. అమ్మా, అంతమంది క్యూలో ఉన్నారంటే ఏదో పెద్ద లాటరీ అయి ఉంటుంది. లేట్ చేయకుండా వెంటనే వెళ్దాం అమ్మా. అలాగే, ఇప్పుడే బయలుదేరుతాను. ఏయ్, ఆ ముగ్గురు కోడళ్ళని తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఏం ప్రైజ్లు ఇస్తారబ్బా? కస్టమర్లకు విజ్ఞప్తి, ఈ రోజు మా సూపర్ మార్కెట్ లో ఏదైనా వస్తువు కొనండి, మేమిచ్చే కూపన్ ద్వారా విలువైన బహుమతులు మీ సొంతం చేసుకోండి. రూపాయి అయినా, 1,00,000 రూపాయలైనా ప్రతి కొనుగోలుపై ఒక కూపన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అలా కూపన్ పొందిన వారి 2 పేర్లు లాటరీ తీస్తాం. ఆ లాటరీలో గెలిస్తే మేమిచ్చే బహుమతులు మీ సొంతం అవుతాయి. మరికెందుకు ఆలస్యం, త్వరపడండి. రండి. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఏం బహుమతులు ఇస్తున్నారు? ఆ ఒకటి అడగొద్దు, ఆ. అదే సీక్రెట్. ముందు ఏదో ఒకటి కొని కూపన్ తీసుకోండి. ఆ తరువాత మేమిచ్చే గిఫ్ట్ చూసి షాక్ అవ్వండి. నాకు తెలుసు. మీకు తెలుసా? ఎలా తెలుసు? దాని మొహం, దానికి అసలు ఏమీ తెలీదు. ఇంతకీ బహుమతుల సంగతి ఏమిటో చెప్పలేదు. మరి నాకు తెలుసు అంటుంది. అది మీ ముత్తాత 3వ పెళ్ళం ఎవరని అడిగినా నాకు తెలుసు అని అంటుంది. కానీ ₹1 అమ్మే వస్తువులు మీ సూపర్ మార్కెట్ లో ఉన్నాయా? ₹1 ఏ అంత కాస్ట్లీ వస్తువులు లేవా? పోనీ పావలకు అమ్మేవేమైనా ఉన్నాయా? పావలానమ్మా, నేను పుట్టక ముందు ఏమైనా ఉన్నాయేమో కానీ ఇప్పుడు మాత్రం లేవమ్మా. అయ్యా, మరెంతలో ఉన్నాయి? అత్తయ్య, అతన్ని అడగడం కంటే మనమే లోపలికెళ్ళి చూసుకోవడం మంచిది. మీరు పని చెయ్యాలి. ఏంటమ్మా అది? రా. రా. అన్ని ప్రైజులు మనకే రావాలంటే మనకు పోటీగా కొనడానికి వేరే వాళ్ళు రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనకి పోటీగా వచ్చే వాళ్ళని రాకుండా చెడగొట్టాలి. కూపన్స్ అన్ని మనకే రావాలి, మన పేర్లే రాయాలి, అంతేగా? అయ్యయ్యో, నా బంగారు కొండ. అమ్మ అలా చెప్తే ఇలా అల్లుకుపోతాడు. చూడు, నువ్వు వదిన వాళ్ళని తీసుకెళ్లి ఆ పనిలో ఉండు. నేను అతి తక్కువ ధరకి ఏమొస్తే అది ఓ 100 కూపన్లు వచ్చేలా కొంటాను. ఓకే అమ్మా, నువ్వు వెళ్ళా పనిలో ఉండు. మిగతా కూపన్స్ నొక్కేసే పనిలో నేనుంటాను. అది అది అనసూయమ్మ కొడుకంటే. ఏమే, మీరెళ్ళండి, నేను లోపలికి వెళుతున్నాను. ఇక నుంచి ఎవ్వరు లోపలికి రాకుండా చూసుకునే బాధ్యత మీదే. నాకు తెలుసు, మీరు ఇలాంటి చెత్త ప్లాను కాదు కొత్త ప్లాన్ వేస్తారని. ఇదిగో, తులసి మాత్రం నాతో పాటు ఉంటుంది. మీరందరూ అలా కవర్ చేసి వచ్చే వాళ్ళందరినీ ఎలా ఆపేయాలి. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. తులసిరా, నేను లోపలికి వెళుతున్నాను.
ఇదిగోండి. చేంజ్ లేదమ్మా. చిల్లర లేదా? చేంజ్ ఏమైనా ఉందా? లేదే. ఇది ఇక్కడికి వచ్చిందేంటి? నాకు తెలుసు, మనలాగే సూపర్ మార్కెట్ లో ప్రైజులు కొట్టేయడానికి వచ్చి ఉంటుంది. దాని బొంద. మనం ఉండగా దానికేలా ప్రైజ్ వస్తుంది? ముందది లోపలికి వస్తేగా. నానా చేతు, అర్థమైందమ్మా, దాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఈ పిసినారి మొహాలు ఇక్కడికొచ్చారేమిటి? వాళ్ళెక్కడికొస్తే మనకెందుకే, ముందు చేంజ్ సంగతి చూడు. అమ్మా నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతానమ్మా. అలాగే ఇప్పుడే ఇస్తాను. కర్మ, ఈ చేంజ్ కోసం వాళ్ళని అడక్కు తప్పేటట్టు లేదు. ఏమి సుశీల, కాస్త నువ్వు వెళ్ళి. నేను చచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్ళు. నేనా? కావాలంటే ఈ 50 ఆటో అతనికి ఇస్తాను, కానీ నేను మాత్రం వాళ్ళని అడగను. హాయ్, ఏంటి చేంజ్ కావాలా? అవునండి. ఎంతకి? 50 కండి. ఉంది, ఇదిగో. కానీ ఇవ్వనుగా. ఎందుకో తెలుసా? చేంజ్ దొరక్క ఆ 50 నువ్వు ఆటో వాడికి ఇవ్వాలి. 10 రూపాయల ఛార్జీకి 50 రూపాయలు ఇచ్చి 40 రూపాయలు నువ్వు నష్టపోవాలి. అది చూసి ఆనందంతో నేను పండగ చేసుకోవాలి. అది మ్యాటర్. అర్థమైందిగా? మీరు రాకపోతే ఖచ్చితంగా అదే పని చేసేదానండి. కానీ ఎప్పుడైతే నాకు నష్టం రావాలని కోరుకున్నారో అప్పుడే చేంజ్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయానండి. ఖచ్చితంగా అతనికి 10 ఇస్తానండి. చూసి పండగ చేసుకోండి. రావే సుశీల. అబ్బో, సీరియల్స్ ట్రై చేయి, హీరోయిన్ అయిపోతావు. ఏమండి, ఓ 50కి చేంజ్ ఉంటే ఇస్తారా? చేంజ్ అంటే కష్టం మేడం. మేడం, కాకపోతే ఇతను కొనండి, చేంజ్ చేస్తాం. అయితే ఓ 2 షాంపూలు ఇవ్వండి. ఇవ్వండి మేడం, ఇప్పుడే తెస్తాను. ఇక్కడే ఉండండి. హ్మ్. మేడం, మీరు మా సూపర్ మార్కెట్ లో కొన్నారు కాబట్టి కూపన్ ఇస్తున్నాం. దాని మీద మీ పేరు రాసి ఆ బాక్స్ లో వేయండి. మేం తీయబోయే లాటరీలో మీరు గెలిస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఓహో, ఫ్యామిలీ మొత్తం సూపర్ మార్కెట్ కొస్తే ఏమో అనుకున్నాను. ఇదన్నమాట విషయం. అయితే మిమ్మల్ని ఒక పట్టు పట్టాల్సిందే. తీసుకోండి. బిల్డప్ తగలే. లోపలికి వెళ్దాం, పదవే. ఎందుకే? ప్రతి దానికి ఇలా నస పెట్టకుండా పదవే. అమ్మో 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 అమ్మో! ఆ రాక్షసి మనకంటే వెనకాలొచ్చి మనకంటే ముందు కూపనేసేసింది. అదొక్కటొచ్చిందంటే 100 మంది వచ్చినట్టు. ఎలాగైనా ఈ లాటరీలో ప్రైజ్ మనకే రావాలి. మంగా, నువ్వు ఇప్పుడు సేల్స్ గర్ల్, ఓకేనా? నమస్తే మేడం. నమస్తే. మీరు? నేను ఈ సూపర్ మార్కెట్ కి సేల్స్ మ్యాన్ ని. ఈవిడ
ఇప్పుడు సేల్స్ గర్ల్ మేడం. ఈ రోజు మా కస్టమర్లందరికీ సూపర్ మార్కెట్ బయట నుంచే సర్వీస్ అందించబోతున్నాం మేడం. బయట నుంచా? ఎందుకు? హోమ్ డెలివరీ లాగా స్టెప్స్ డెలివరీ అన్నమాట. అంటే మీరు లోపలికి రాకుండా మేమే బయటకు వచ్చి మీకు కావాల్సినవన్నీ తెచ్చిచ్చేస్తాం. అవును తల్లి, మీకు శ్రమ లేకుండా మీకు ఏడు కావాలో చెప్తే లోపలికి వెళ్ళి అట్టుకొచ్చేస్తాను. అట్టుకొత్తావా? ఇదేం భాష? అంటే పట్టుకొస్తానని, డిఫరెంట్ గా ఉండడం కోసం యాసలో మాట్లాడమని మా మేనేజ్మెంట్ ఆర్డర్స్ అన్నమాట. అందుకే అలా మాట్లాడుతోంది. ఇంతకీ మీకేం కావాలో చెప్పండి, మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. అవసరం లేదు, నేను లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. గుర్తుందా? నువ్వు అసలు మనిషివేనా? నేను తెస్తానంటే నువ్వు తెస్తానంటావేంటి? నాకు గాని తిక్కరగితే ఏం చేస్తానో తెలుసుగా. అయ్య బాబాయ్, మొన్న ఎలాగే మీ మాట వినకపోతే కోపం వచ్చి బేదపడి కోరికేశారు. దాంతో పొట్టు చుట్టూ 20 ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. అదే చేతి మీద కొరికాను కాబట్టి సరిపోయింది. అదే వద్దు, మీరే వెళ్ళి తీసుకురండి. మీరు చాలా మంచి ఆంటీ. ఏం కావాలో చెప్పండి. కిలో పంచదార చాలు. చచ్చా, కిలో సరిపోతండి. ఓ 5 కిలోల పంచదార తీసుకోండి, 2 కిలోల ఉప్పు తీసుకోండి, 3 కిలోల కారం తీసుకోండి, 5 కిలోల పప్పు తీసుకోండి. ఏమంటారు? అవన్నీ నాకెందుకు? ఇదిగో మళ్ళీ నాకు మీరు కోపం తెప్పిస్తున్నారు. ఒప్పేసుకోండి బా. అమ్మో వద్దులే, నువ్వు వెళ్ళవే తల్లి. ఆ, ఆ, ఇంకేనండి విశేషాలు? మన ఇంట్లో వంట ఏంటి వాళ్ళ? సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నేను ఇక్కడ సేల్స్ గర్ల్ నండి. ఓ ఐసి, నేను పర్చేస్ బాయ్ని. మీరు బాయ్ ఏంటి? అంకుల్ కదా? మీరు గర్లేంటి? ఆంటీలు కదా. ఇప్పుడు సమ్ముగా ఉందా? నేను మాట్లాడతాను, నువ్వు నోరు మూసుకో. చూడండి సార్, కార్తీక మాసం సందర్భంగా మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. కార్తీక మాసం పోయి నెల అయింది కదా, ఇప్పుడు ఆఫర్లేంటి? నాకు తెలుసు. అదిగో ఆవిడ కూడా తెలుసంట, మీకు తెలీదా? అబ్బే, అంటే కార్తీక మాసం ఉన్నప్పుడు ఇవ్వలేదని వెళ్ళిపోయాక ఇస్తున్నాం సార్. ఓహో అలాగా. ఇంతకీ ఏంటి ఆఫరు? మీరు ఏ సరుకులు కావాలో చెప్తే మేము అవి లోపలికెళ్ళి తీసుకొచ్చి మీకు ఇస్తాం. అంటే మీకు లోపలికెళ్ళే శ్రమ తప్పుతుందన్నమాట. చచ్చి చెడి స్వర్గానికి వెళ్తే అప్సరసలను ఆల్బంలో చూపిస్తే ఎలా ఉంటుందో మీ ఆఫర్ అలా ఉంది. ఇక్కడ దాకా వచ్చిన వాడిని లోపలికి వెళ్ళలేనా? అయినా లోపల ఏం కొనాలో నాకే తెలీదు, మీకెలా తెలుస్తుంది? నాకు తెలుసు. ఆ? ఇదెవరు? అరిగిపోయిన రికార్డులాగా 5 నిమిషాలకు ఒకసారి నాకు తెలుసు నాకు తెలుసు అని నాకు తెలుసు నామని జపం చేస్తుంది. అదంతే సార్. ఇదిగోండి, మీరు ఇక్కడ కొంటే 50% డిస్కౌంట్, అదే లోపల కొంటే నా డిస్కౌంట్. 50%? మరి ఈ విషయం ముందు చెప్పరే, నేను బయటే కొంటాను. చెప్పండి, ఏం కావాలి? సబ్బులు, షాంపూలు, అగరబత్తీలు, అగ్గిపెట్టి. అలాగే, ముందు డబ్బులు ఇవ్వండి. ఇదిగోండి. శిరీష, ఇదిగో వెళ్ళి తీసుకురా. నాకు తెలుసు ఈ అంకుల్ కి ప్రైజ్ వస్తుందని. ఆహా, నీ నోటి పుణ్యాన నాకే కనుక ప్రైజ్ వస్తే ఇలాంటివే గిల్ట్ కొనిస్తాను. ఇవి గిల్ట్ నగలని నీకెలా తెలుసు? నాకు తెలీదు, ఇప్పుడు నువ్వే చెప్పావు గిల్టు అని. నాకు తెలుసు ప్రైజ్ నీకు రాదని. ఇచ్చేయ్. అయ్యో, ఇవ్వండమ్మా, అందరికి ఇవ్వు. మన ఫ్యామిలీలో వాళ్ళందరి పేర్లతో రాసి. అలాగే. మనం తప్పు చేస్తున్నామే. ముందు నోరు మూసుకొని రాయ్. దిగొచ్చింది ధర్మదేవత. ఇవ్వు. నువ్వు రామకోటి రాయడానికి తప్ప దేనికి పనికిరావు. కూపన్లు రాయడానికి మాత్రం బానే పనికొచ్చావు. అమ్మా, అయ్యో. వీళ్లకు ఎన్ని కూపన్లు ఎలా వస్తున్నాయి? చూద్దాం పదా. ఇదిగోండి బాబు.
థ్యాంక్స్ అండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆ, ఆ, ఏంటండి లోపలికి నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. సర్వీస్ అండి, సర్వీసు స్పెషల్ ఆఫరు ఇవ్వండి. ఏం కావాలి మీకు? మంచి కాస్ట్లీ బ్రెడ్ పట్రా, వెళ్ళు. థ్యాంక్స్ అక్క, నమస్తే. అమ్మ అనసూయ కొడుకా, కూపన్ల కోసం జనాల్ని ఇలా మోసం చేస్తున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. ప్లీజ్ ఆగవే. ఇప్పటికే నీ మీద నా మీద పీకల దాకా కోపంతో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆవిడతో పెట్టుకోవడం అవసరమా? నా మాట విని మన పని మనం చూసుకుందాం. పదవే. కస్టమర్లకు విజ్ఞప్తి, మరి కాసేపట్లో లాటరీ తీయబోతున్నాం. దయచేసి అందరూ లోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదిగో లాటరీ కూడా తీస్తున్నారు. ఇక నువ్వు వెళ్ళి చేయగలిగిందేముంది? వెళ్దాం పదవే. వీళ్ళ సంగతి తర్వాత చెప్తాను. పద. ఇప్పుడు ఈ బౌల్లో నుంచి 2 కూపన్లు తీస్తాం. ఎవరి పేరైతే ఇందులో ఉంటుందో వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఇప్పుడైనా చెప్తారా, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఫోన్ లో చెప్తారా? కూపన్లు తీసాకే చెప్తావమ్మా. మీలో ఒకళ్ళు ముందుకొచ్చి 2 కూపన్లు తీయండి. అందులో ఎవరి పేరు రాసిందో మీరే చూడండి అమ్మా. పర్వాలేదు, మీరే చూడండి అమ్మా. అందులో ఎవరి పేరు రాసిందో చదువు అమ్మా. మధుమతి. అలా చిన్నగా చెప్తారేందమ్మా? కాస్త పెద్దగా చెప్పండి. చెప్పమ్మా. మధుమతి. మధుమతి. ఓ మధుమతి, congrats, మధుమతి. కంగ్రాట్స్ మేడం, మీరు వచ్చి కూపన్ తీయండి. చదవండి. పేరు చదవండి మేడం. అది పర్వాలేదు, చదవండి అమ్మా. అనసూయదేవి. అనసూయదేవి.
సీతాదేవి కోడలు తులసి తులసి